గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి నేర్చుకుంటున్నాం. we discussed last class in price elasticity. లాస్ట్ క్లాస్లో ధర వ్యాకోచత్వం అంటే ఏంటి, ధర వ్యాకోచత్వం యొక్క ప్రాధాన్యత ఏంటి, ధర వ్యాకోచత్వాన్ని అవలోకనం చేసుకున్నాం. ధర వ్యాకోచత్వ డిమాండ్ అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క ధరలో మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తుందో తెలియజేసేది ధర డిమాండ్ వ్యాకోచత్వము. సో ఈరోజు మనం ధర వ్యాకోచత్వం, ఆదాయ వ్యాకోచత్వాన్ని నేర్చుకుంటున్నాం. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. The ratio of the percentage change in amount demanded as a result of a given percentage change in income of a consumer is called income elasticity. The ratio of percentage change in amount demanded as a result of a given percentage change in income of a consumer is called income elasticity of demand. అంటే వినియోగదారుని ఆదాయంలో మార్పు వలన పర్సంటేజ్ శాతాలలో వినియోగదారుని ఆదాయంలో మార్పు వలన డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తుంది అనేది ఆదాయ వ్యాకోచత్వ డిమాండ్ తెలియచేస్తుంది. అంటే వినియోగదారుని యొక్క ఆదాయంలో తెలియజేసేది మనకు ఆదాయ వ్యాకోచత్వ డిమాండ్. అకార్డింగ్ టు వాట్సన్ ప్రకారం ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీన్స్ ద రేషియో ఆఫ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ టు ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీన్స్ ద రేషియో ఆఫ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్. ఇన్కంలో వచ్చిన మార్పు శాతం, డిమాండ్లో వచ్చిన మార్పు శాతం బై ఇన్కంలో వచ్చిన మార్పు శాతమే ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అని వాట్సన్ నిర్వచించడం జరిగింది. Income elasticity measures the responsiveness of demanded to change in income. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఏం మెజర్ చేస్తుందంటే ఆదాయంలో మార్పు వలన డిమాండ్లో ప్రతిస్పందన ఎలా ఉన్నది అనేది మనకు ఆదాయ వ్యాకోచత్వ డిమాండ్ తెలియచేస్తుంది. ఇట్ గివ్స్ యాజ్ అన్ ఐడియా of the sensitivity of demand for a commodity as consumers income changes. ఇది ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం మనకు ఏం తెలియజేస్తుందంటే వినియోగదారుని ఆదాయంలో మార్పు రావడం వలన డిమాండ్ సెన్సిటివిటీ ఎలా ఉన్నది అనేది మనకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము తెలియచేస్తుంది. సో ఈ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఈ క్రింది సూత్ర రూపంలో, సమీకరణ రూపంలో తెలుసుకోవచ్చును. ఎలాస్టిసిటీ ఆఫ్ Y, EY is equal to proportionate change in demand by proportionate change in income. అంటే ధరలో వచ్చిన మార్పు శాతం డిమాండ్లో వచ్చిన మార్పు శాతం బై ధరలో వచ్చిన వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు శాతం. సో డెల్టా Q by Q డివైడ్ బై డెల్టా Y by Y ఈజ్ ఈక్వల్ Y by Q ఇంటూ డెల్టా Q by డెల్టా Yగా మనం చెప్పుకోవచ్చును. అంటే ఇక్కడ చూడండి, మనం ఈ సూత్రాన్ని చూసినట్లయితే వినియోగదారుని యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చిన మార్పు శాతము బై వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు శాతమే మనకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము. సో ఈ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వ రకాల గురించి తెలుసుకుందాం. అండ్ ఇన్కమ్ డిమాండ్ కర్వ్ షోస్ ద చేంజెస్ ఇన్ అమౌంట్ డిమాండెడ్ ఇన్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ ఇన్కమ్. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వ రేఖ మనకేం తెలియజేస్తుందంటే వినియోగదారుని ఆదాయంలో మార్పు రావడం వలన డిమాండ్లో ఎంత మార్పు వచ్చిందనేది మనకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వ రేఖ తెలియచేస్తుంది. ద రెస్పాన్స్ ఆఫ్ డిమాండ్ టు ఇన్కమ్ చేంజెస్ మే బి క్లాసిఫైడ్ టు బి 3 types. 3 విధాలుగా వర్గీకరించవచ్చును. ఒకటి పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సెకండ్ వన్ జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. థర్డ్ వన్ నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. First one positive income elasticity of demand, second one zero income elasticity, third one negative income elasticity. So positive income elasticity. When the positive income elasticity, so when the amount demanded
ఆఫ్ ఏ కమోడిటీ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ అండ్ ఇన్కమ్. అంటే వినియోగదారుని ఆదాయంలో మార్పు పెరుగుదల వలన అతను వినియోగించే వస్తువుల పరిమాణం డిమాండ్ పెరిగినట్లయితే దాన్ని మనం పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ధనాత్మక ఆదాయ వ్యాకోచత్వంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఆదాయం తగ్గినట్లయితే వినియోగము డిమాండ్ పరిమాణం తగ్గినట్లయితే దాన్ని మనం పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ వైస్ వర్సా చెప్పుకోవచ్చు. ద ఇన్కమ్ డిమాండెడ్ కర్వ్ విల్ బి షోన్ యాజ్ పాజిటివ్లీ స్లోపింగ్ ఫ్రమ్ లెఫ్ట్ అప్వర్డ్స్ టు ద రైట్. ఇన్ దిస్ కేస్ ద కమోడిటీ షోన్ ఆన్ ది హారిజంటల్ యాక్సిస్ అండ్ ఇన్కమ్ ఆన్ వర్టికల్ యాక్సిస్. మనం హారిజంటల్ యాక్సిస్లో డిమాండ్ను అలాగే వర్టికల్ యాక్సిస్ మీద ఇన్కమ్ని చూపెట్టి the commodity is normal because the proportionate change in demand is response to given change in income is strictly positive. It has a positive income elasticity as shown in the following diagram. So positive income elasticity ఏం చెప్తుందంటే వినియోగదారుడి ఆదాయంలో మార్పు రావడం వలన, అంటే ఇక్కడ మనం నార్మల్ గూడ్స్ విషయంలో సో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వెళ్తుంది. సో వినియోగదారుని ఆదాయంలో మార్పు రావడం వలన అతను వినియోగించే వస్తువుల పరిమాణంలో కూడా మార్పు వస్తుంది. ఈ మార్పు ధనాత్మకంగా ఉంటుంది. పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఏ వస్తువుల విషయంలో? సాధారణ వస్తువుల విషయంలో, నార్మల్ గూడ్స్ వస్తువుల విషయంలో మాత్రమే పాజిటివ్గా ఉంటుంది. అంటే మనం సుపీరియర్ అండ్ వెబ్లన్ గూడ్స్ చూసాము. సుపీరియర్ గూడ్స్ నార్మల్ గూడ్స్ చూసినట్లయితే సో ఇన్కమ్ వినియోగదారుని ఆదాయం పెరగగానే డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. సో పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ షోన్ ఆన్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్. సో ఓఎక్స్ యాక్సెస్ పై డిమాండ్ను, ఓవై యాక్సెస్ పై ఇన్కమ్ని చూసాము. డిడి డిమాండ్ కరువు పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. ఇన్ దిస్ ఏ సిచ్యువేషన్లో? నార్మల్ గూడ్స్ సిచ్యువేషన్లో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. నెక్స్ట్ జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటే ఆదాయ వ్యాకోచత్వము శూన్యంగా ఉన్నప్పుడు. when the demand for a commodity does not respond to change in income. అంటే వినియోగదారుని ఆదాయంలో మార్పు వచ్చినప్పటికీ డిమాండ్ పరిమాణంలో ఎటువంటి మార్పు లేకపోతే అటువంటి వ్యాకోచత్వాన్ని జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటాము. ఇట్ ఈస్ సెడ్ టు బి కంప్లీట్లీ ఇన్కమ్ ఎలాస్టిక్. Examples are salt, kerosene, oil and postcards. In these cases, the income demand curve is shown as straight line parallel to the vertical axis as shown in the following diagram. మనం జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీని చూసినట్లయితే వినియోగదారుని ఆదాయంలో మార్పులు ఉన్నప్పటికీ వినియోగదారుని వినియోగించే వస్తువుల పరిమాణంలో ఎటువంటి మార్పు లేనట్లయితే అటువంటి సందర్భాన్ని మనం జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అని అంటాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన రోజు వినియోగించే వస్తువులు కిరోసిన్ కానీ, ఉప్పు కానీ, పోస్ట్ కార్డ్స్ కానీ, ఆయిల్ కానీ మనం ఎంత ఆదాయం ఎంత కావాలనో అంతే తీసుకుంటాం. అంతకన్నా ఎక్కువ పరిమాణంలో ఆదాయం పెరిగిందని మనం సాల్ట్ని ఎక్కువ ఉపయోగించగలేము. అదేవిధంగా పోస్ట్ కార్డ్ని ఆదాయం పెరిగిందని ఎక్కువ మొత్తంలో కొనలేము. మనకు ఆదాయం పెరగకుండా అంతకుముందు మనం ఎంత యూజ్ చేస్తున్నామో అంతే యూజ్ చేయడం జరుగుతుంది. సో వినియోగదారుని ఆదాయంలో మార్పుల వల్ల డిమాండ్ పరిమాణంలో ఎటువంటి మార్పు లేనట్లయితే అటువంటి వ్యాకోచత్వాన్ని మనం జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటాము. దిస్ ఈజ్ షోన్ ఆన్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్. ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా తెలుసుకుందాం. సో జీరో ఎక్స్ యాక్సిస్ మీద డిమాండ్, ఓవై యాక్సిస్ ఇన్కమ్ను, డిడి డిమాండ్ కర్వ్ వర్టికల్ టు ద వై యాక్సిస్. సో జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటే ఎటువంటి ఆదాయంలో ఎటువంటి మార్పు ఉన్నప్పటికీ అతను వినియోగించే వస్తువుల పరిమాణంలో ఎటువంటి మార్పు లేదు. సో మార్పు లేదు కాబట్టి ఇక్కడ జీరో ఇన్కమ్. డిడి డిమాండ్ కర్వ్ వై అక్షానికి సమాంతరంగా ఉంది. సో ఆదాయంలో ఎంత మార్పు ఉన్నప్పటికీ అతను వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణం ఎటువంటి మార్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ మన ఆదాయం ఎంత పెరిగినా మనం సాల్ట్ని ఎక్కువగా ఉపయోగించాం. అంతకుముందు ఎంత ఉపయోగించామో అంతే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ నెగటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ.
రుణాత్మక ఆదాయ వ్యాకోచత్వం. వెన్ ద అమౌంట్ డిమాండెడ్ ఆఫ్ ఏ కమోడిటీ డిమినిషెస్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ఏ కన్సూమర్, ద కమోడిటీ ఈజ్ సెట్ టు బి అన్ ఇన్ఫీరియర్ వన్. వినియోగదారుని ఆదాయం పెరగటంతో అతను వినియోగించే వస్తువుల పరిమాణం తగ్గుదల ఉన్నట్లయితే అటువంటి ఎలాస్టిసిటీని నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటాము. అంటే ఆదాయం మారడం వలన వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణం తగ్గుదల ఉంటుంది. అంటే ఆదాయం పెరగడంతో వినియోగించే వస్తువుల పరిమాణం తగ్గుతుంది. ఏ సందర్భాల్లో తగ్గుతుంది? ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే నాసిరకమైన వస్తువుల విషయంలో, లేకపోతే మనం చెప్పుకున్నట్టు గిఫెన్స్ గూడ్స్ విషయంలో ఆ వినియోగదారుని ఆదాయం పెరిగితే ఆటోమేటిక్ గూడ్స్ విషయంలో తను వినియోగించే వస్తువుల పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. సో ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో ఇలా జరుగుతుంది. సో ఇన్ దిస్ కేస్ ద ఇన్కమ్ డిమాండ్ కర్వ్ విల్ బి షోన్ యాజ్ స్లోపింగ్ ఫ్రమ్ లెఫ్ట్ డౌన్వర్డ్స్ టు ద రైట్ యాజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. సో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఎటువంటి వస్తువుల విషయంలో? ఫుడ్ గ్రెయిన్స్ సచ్ యాజ్ జార్, బాజ్రా ఆర్ ఇన్ఫీరియర్ గూడ్స్. అంటే జొన్నలు, రాగులు, ఇటువంటి వస్తువుల విషయంలో మన వినియోగదారుని ఆదాయం పెరిగినట్లయితే ఈ నాసిరకమైన వస్తువుల వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణం తగ్గిపోతుంది. సో ఈ నెగటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో నెగటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ యొక్క కర్వ్ ఎడమ నుంచి కుడికి లెఫ్ట్ టు డౌన్వర్డ్స్ టు ద రైట్ ఉంటుంది. దిస్ ఈజ్ షోన్ ఆన్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్. సో OX అక్షంపై డిమాండ్ on OX యాక్సెస్ ఇన్కమ్, DD is demand curve, inferior demand guru, negative income elasticity. So when increase the income the demand falls. అంటే వినియోగదారుడి ఆదాయం పెరుగుతూ ఉండడం వలన వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణం తగ్గిపోతుంది. సో ఇక్కడ ఇలా తగ్గిపోతున్న దాన్ని మనం నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటాము. నెక్స్ట్ క్రాస్ ఎలాస్టిసిటీ. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం. When the demand for a commodity changes with change in the price of another related commodity. When the demand for a commodity changes with change in the price of another related commodity. అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలో మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తున్నది మనకు జాత్యంతర డిమాండ్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ తెలియచేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ related demand or cross demand. Cross elasticity demand measures the responsiveness of demand for a commodity, say tea, and the price of another related commodity, say coffee, changes by small amount. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే కాఫీ. సో కాఫీ సమీప ప్రత్యామ్నాయ వస్తువులు. సో సమీప ప్రత్యామ్నాయ వస్తువులు అంటే మనం చెప్పుకున్న ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఒక వస్తువు బదులు మరో వస్తువులను ఉపయోగించి ఆ కోరికను సంతృప్తి పరుచుకుంటే ఆ వస్తువుని మనం ప్రత్యామ్నాయ వస్తువులా చెప్పుకున్నాం. సో ఈ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కాఫీ. ధర పెరిగినట్లయితే ఆటోమేటిక్గా కాఫీ ప్రత్యామ్నాయ వస్తువు ధరలో మార్పు వలన ఈ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో మార్పు వచ్చినట్లయితే మనం దీన్ని జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. ఇన్ అదర్ వర్డ్స్ ఆఫ్ లెవిసై, cross elasticity of demand is measure of the responsiveness of purchases of Y to change in the price of X. అంటే ఎక్స్ వస్తువు యొక్క ధరలో మార్పు వలన వై డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వచ్చిందనేది, అంటే ప్రతిస్పందన ఉన్నదనేది మనకు జాత్యంతర వ్యాకోచత్వ డిమాండ్ తెలియచేస్తుంది. సో స్పీకింగ్ ఆఫ్ మోర్ ఎగ్జాక్ట్లీ, ప్రొఫెసర్ ఫెర్గుసన్ అబ్జర్వ్స్ ద క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఏ ప్రపోర్షనల్ చేంజ్ ఇన్ ది క్వాంటిటీ ఆఫ్ X demanded resulting from a given relative change in the price of related good Y. అంటే ప్రత్యామ్నాయ పూర్వ వస్తువులైనటువంటి Y వస్తువు యొక్క ధరలో మార్పు వలన ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వచ్చిందనేది మనకు జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము తెలియజేస్తుంది. అంటే ఎక్స్ వస్తువు ధరలో మార్పు వలన వై వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తుంది, ఎంత శాతం మార్పు వచ్చిందనేది, ఎంత ప్రతిస్పందన ఉందనేది మనకు జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము తెలియచేస్తుంది.
So measurement of cross elasticity of demand. Elasticity of xy, proportionate change in demand of x by proportionate change in the price of y. సో క్లాసిఫికేషన్ ఆఫ్ కమోడిటీస్ త్రూ క్లాస్ ఎలాసిటీ. సో క్లాస్ ఎలాసిటీని మనం వస్తువుల ఆధారంగా వర్గీకరించవచ్చు. క్లాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ కెన్ బి యూజ్డ్ టు క్లాసిఫై గూడ్స్ ఇంటూ 3 types: సబ్స్టిట్యూట్ గూడ్స్, ఇండిపెండెంట్ గూడ్స్, కాంప్లిమెంటరీ గూడ్స్. Cross elasticity of demand can be used to classify goods into 3 types. One is substitute goods, second one independent goods, third one is complementary goods. సబ్స్టిట్యూట్ గూడ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ ఆర్ టీ అండ్ కాఫీ. అంటే మనం ఉదాహరణ పరిశీలించినట్లయితే సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయ వస్తువులకు కాఫీ మరియు టీకి తీసుకోవచ్చు. ఉదాహరణగా ద క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ దీస్ గూడ్స్ ఈజ్ పాజిటివ్ బికాస్ ఏ రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ టీ విల్ రైజ్ ఇన్ ద డిమాండ్ ఫర్ కాఫీ. The rise in the demand for coffee as a result of the rise in the price of a tea will give a positive coefficient of cross elasticity. అంటే సమీప ప్రత్యామ్నాయ వస్తువులు మన ఎగ్జాంపుల్గా టీ కాఫీ తీసుకున్నాము. సో టీ ధరలో మార్పు రావడం వలన కాఫీ డిమాండ్లో మార్పు వస్తుంది. సో ఇది సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము ధనాత్మకంగా ఉంటుంది. దిస్ ఈస్ ఫాలోయింగ్ డయాగ్రమ్. దీన్ని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. పై రేఖాచిత్రాన్ని పరిశీలించినట్లయితే ఓఎక్స్ అక్షంపై డిమాండ్ ఆఫ్ ఫర్ కాఫీ, ఓఎక్స్ అక్షంపై ప్రైస్ ఆఫ్ టీని చూసాము. మొట్టమొదటిగా ప్రైస్ ఓపీ ఉన్నాక కాఫీ డిమాండ్ ఓక్యూగా ఉన్నది. టీ ప్రైస్ ఓపీ నుండి ఓపీ1కు పెంచితే కాఫీ డిమాండ్ ఓక్యూ నుండి ఓక్యూ1కు పెరిగింది. సో డిడి డిమాండ్ కరువు ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. సో ఇక్కడ ఎలాస్టిసిటీ ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్గా ఉన్నది. నెక్స్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే పూరక వస్తువులు. కాంప్లిమెంటరీ గూడ్స్ మనం అంతకుముందు నేర్చుకున్నాము. పూరక వస్తువులు అంటే ఏంటి? ఒక కోరిక తీర్చడానికి 2-3 వస్తువులను ఉపయోగించి ఆ కోరికను సంతృప్తి పరచాలి. అందులో ఒక వస్తువు లేకపోయినా ఆ కోరికను మనము సంతృప్తి పరచుకోలేము. సో పూరక వస్తువుల విషయంలో 2-3 వస్తువులు కలిసి ఉండవలను. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అండ్ షుగర్. సో మనం మిల్క్ తాగాలంటే మిల్క్కు షుగర్ యాడ్ చేయాల్సిందే. సో మిల్క్ అండ్ షుగర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్. వెన్ ద ప్రైస్ ఆఫ్ మిల్క్ రైజెస్ its demands fall. అంటే షుగర్ డిమాండ్ ఫాల్ అవుతుంది. సిన్స్ షుగర్ ఈజ్ యూజ్డ్ అలాంగ్ విత్ మిల్క్, డిమాండ్ ఫర్ షుగర్ విల్ ఆల్సో ఫాల్. ద వాల్యూ ఆఫ్ క్రాస్ ఎలాసిటీ ఇన్ దిస్ కేస్ విల్ బి నెగిటివ్ బికాస్ ద ప్రైస్ ఆఫ్ మిల్క్ అండ్ ద డిమాండ్ ఫర్ షుగర్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దిస్ ఈజ్ షోన్ ఆన్ ది ఆపోజిట్ డైరెక్షన్. మిల్క్ అండ్ షుగర్ పూరక వస్తువుల విషయంలో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం ఎలా ఉంటుందంటే నెగిటివ్గా ఉంటుంది. అంటే పూరక వస్తువుల విషయంలో ఒక వస్తువు ధర పెరిగినట్లయితే మరో వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా మరో వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే మరో వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము పెరుగుతూ ఉంటుంది. సో ఈ కాంప్లిమెంటరీ వస్తువుల విషయంలో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము నెగిటివ్గా ఉంటుంది. దిస్ ఈజ్ షోన్ ఆన్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్. ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా తెలుసుకోవచ్చును. సో ఓఎక్స్ అక్షంపై డిమాండ్ ఫర్ పెట్రోల్, ఓవై అక్షంపై పెట్రోల్ ఫర్ కార్. ప్రైస్ ఆఫ్ కార్. ఓపీ ప్రైస్ ఉన్నప్పుడు కార్ డిమాండ్ ఓక్యూగా ఉన్నది. ఓపీ నుండి ఓపీ1కు తగ్గించినప్పుడు పెట్రోల్ డిమాండ్ OQ నుండి OQ1కు పెరిగింది. ద క్రాస్ ఎలాసిటీ కోఎఫిషియంట్ ఈజ్ నెగిటివ్ ఇఫ్ ద 2 రిలేటెడ్ గూడ్స్ ఆర్ కాంప్లిమెంటరీ అండ్ ద ప్రైస్ చేంజ్ ద క్వాంటిటీ చేంజ్ మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఆ వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి. ఎలాస్టిసిటీ లెస్ దాన్ 0 అంటే ఇక్కడ నెగిటివ్గా ఉంటుంది. ఎలాస్టిసిటీ అనేది కాంప్లిమెంటరీ గూడ్స్ వస్తువుల విషయంలో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ నెగిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ గూడ్స్ అంటే such goods are eggs and diesel engines have no price relationship with one another. If eggs go cheaper, the demand for diesel engines remains unaffected. The value of cross elasticity such case is 0. These are therefore called independent goods. Independent goods అంటే వీటి ధరలో మార్పు వలన ఇతర వస్తువుల
డిమాండ్ పరిమాణంలో కానీ ఎటువంటి మార్పు ఉండదు. ఏటికవి స్వతంత్రంగా ఉంటాయి. వీటి ప్రభావం వేరే వస్తువుల ఈ వస్తువుల ధరలో మార్పు వలన వేరే వస్తువుల యొక్క డిమాండ్ పరిమాణంలో మార్పు ఎలాంటి మార్పు రాదు. అటువంటి వస్తువుని మనం ఇండిపెండెంట్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్స్ తీసుకుంటే డీజిల్కి ఎలాంటి సంబంధం లేదు. సో ఇటువంటి వస్తువుల విషయంలో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎలా ఉంటుందో ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా తెలుసుకున్నాం. సో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఓఎక్స్ అక్షం షోన్ అండ్ డిమాండ్ పెట్రోల్, ఓవై అక్షంపై ప్రైస్ ఆఫ్ టీ. ఓపీ ప్రైస్ ఉన్నప్పుడు డిమాండ్ పరిమాణం ఓక్యూగానే ఉన్నది పెట్రోల్. ప్రైస్ ఆఫ్ టీ ఓపీ ఉన్నప్పుడు డిమాండ్ ఫర్ పెట్రోల్ ఓక్యూగానే ఉన్నది. ప్రైస్ ఆఫ్ టీ ఓపీ నుండి OP1కు పెంచినప్పుడు పెట్రోల్ డిమాండ్ ఓక్యూగానే ఉన్నది. సో ఇక్కడ డిమాండ్ కర్వ్ వర్టికల్ ఆన్ వై యాక్సిస్. సో వై అక్షానికి సమాంతరంగా డిమాండ్ కర్వ్ ఉన్నది. ఇక్కడ ఎలాస్టిసిటీ 0గా ఉన్నది. సో టూ అన్రిలేటెడ్ ఆర్ ఇండిపెండెంట్ గూడ్స్ హ్యావ్ 0 క్రాస్ ఎలాస్టిసిటీ. అంటే అన్రిలేటెడ్ గూడ్స్ విషయంలో క్రాస్ ఎలాస్టిసిటీ ఎలా ఉంటుంది? 0గా, ఎటువంటి ఎలాస్టిసిటీ ఉండదు. సో ఒకసారి మళ్ళీ అవలోకనం చేసుకుందాం. సో ఈరోజు మనం ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి తెలుసుకున్నాం. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే వినియోగదారుని ఆదాయంలో మార్పు రావడం వలన అతను వినియోగించే వస్తువుల పరిమాణంలో డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తున్నది అనేది మనకు ఆదాయ వ్యాకోచత్వ డిమాండ్ తెలియజేస్తుంది. ఈ ఆదాయ వ్యాకోచత్వ డిమాండ్ ధరలో మార్పు వలన డిమాండ్లో ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది మనకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము తెలియచేస్తుంది. అంటే వినియోగదారుని ఆదాయంలో మార్పు వలన అతను వినియోగించే వస్తువుల పరిమాణంలో ప్రతిస్పందన ఎంత ఉంటుందనేది మనకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము తెలియచేస్తుంది. సో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటే వినియోగదారుని ఆదాయంలో మార్పు, వినియోగదారుని వినియోగించే వస్తువుల పరిమాణంలో మార్పు శాతంపై అతను వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు శాతంగా చెప్పవచ్చును. సో elasticity of Y is proportionate change in demand by proportionate change in price. Delta Q by Q divided by delta Y by Y is equal to Y by Q into delta Q by delta Y. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. మనం ఇన్కమ్ ఎలాస్టిసిటీని, ఆదాయ వ్యాకోచత్వాన్ని స్థూలంగా 3 రకాలుగా చెప్పవచ్చు. పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీగా చెప్పవచ్చును. సో పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటే ఒక వస్తువు ధరలో మార్పు వలన డిమాండ్ పరిమాణం, ఒక వినియోగదారుని ఆదాయంలో మార్పు వలన అతను వినియోగించే వస్తువుల పరిమాణంలో మార్పు వచ్చినట్లయితే అటువంటి వ్యాకోచత్వంను పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటాము. పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. సో ఎగ్జాంపుల్ సుపీరియర్ గూడ్స్ విషయంలో మాత్రమే, నార్మల్ గూడ్స్ విషయంలో మాత్రమే పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఉంటుంది. నెక్స్ట్ జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ. జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటే వినియోగదారుని ఆదాయంలో మార్పులు ఉన్నప్పటికీ అతను వినియోగించే వస్తువుల పరిమాణంలో ఎటువంటి మార్పు లేనట్లయితే అటువంటి వ్యాకోచత్వంను జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటాము. ఎగ్జాంపుల్ సాల్ట్, కిరోసిన్, ఆయిల్, పోస్ట్ కార్డ్స్. అంటే ధరలో ఆదాయంలో మార్పు వచ్చినప్పటికీ వీటి వినియోగంలో ఎటువంటి మార్పు ఉండదు. ఇటువంటి వ్యాకోచత్వంను జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటాము ఇటువంటి వస్తువుల. నెక్స్ట్ నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటే వినియోగదారుని ఆదాయంలో మార్పు వలన అతను వినియోగించే వస్తువుల పరిమాణం తగ్గినట్లయితే, వినియోగదారుని ఆదాయంలో పెరుగుదల వలన అతను వినియోగించే వస్తువుల పరిమాణం తగ్గినట్లయితే మనం దాన్ని నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటాము. ఈ నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అనేది ఇన్ఫీరియర్ వస్తువుల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు ఆదాయం పెరిగితే మనం ఇన్ఫీరియర్ గూడ్స్ను వాడకుండా డ్యూరబుల్ గూడ్స్ను, మన్నికైన వస్తువులను, సుపీరియర్ గూడ్స్ను వాడటం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరిగినప్పుడు మనం నాసిరకమైన వస్తువుల వినియోగం తగ్గడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ జార్ అండ్ బాజ్రా నాసిరకమైన వస్తువులు ఉదాహరణ. నెక్స్ట్
నెక్స్ట్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. జాత్యంతర డిమాండ్ వేగోచతం. జాత్యంతర డిమాండ్ వేగోచతం అంటే సమీప ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలో మార్పు వలన, అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలో మార్పు వలన ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తుందనేది మనకు జాత్యంతర డిమాండ్ వేగోచత్వము తెలియచేస్తుంది. అంటే సమీప ప్రత్యామ్నాయ వస్తువులు పూరక వస్తువుల మార్పు వలన డిమాండ్ పరిమాణం, ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది మనకు జాత్యంతర డిమాండ్ వేగోచత్వము తెలియచేస్తుంది. సో the cross elasticity of demand is a proportional change in the quantity of X demanded resulting from the given relative change in the price of the relative good Y. Next, measurement of cross elasticity of demand. EXY proportionate change in demand of X by proportionate change in the price of Y గా చెప్పవచ్చును. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ కమోడిటీస్ త్రూ క్లాస్ ఎలాసిటీ. క్లాస్ ఎలాసిటీ గూడ్స్ ఆధారంగా మనం విభజించడం జరిగింది. సబ్స్టిట్యూట్ గూడ్స్, ఇండిపెండెంట్ గూడ్స్, కాంప్లిమెంటరీ గూడ్స్. సో సబ్స్టిట్యూట్ గూడ్స్ ప్రత్యామ్నాయ వస్తువులు. ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ. ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఒక వస్తువుకు బదులు అదే మరో వస్తువును ఉపయోగించడం వలన ఆ కోరికను సంతృప్తి పరచవచ్చు. అటువంటి వస్తువులు మనం ప్రత్యామ్నాయ వస్తువులు అంటున్నాం. ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు మార్పు ఉన్నట్లయితే ఆ వస్తువు యొక్క ధరలో మార్పు వలన, ప్రత్యామ్నాయ వస్తువుల ధర మార్పు వలన ఆ వస్తువు డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుంది. ఆ మార్పు కూడా పాజిటివ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ టీ ధర పెరిగినట్లయితే ఆటోమేటిక్గా కాఫీ డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. నెక్స్ట్, కాంప్లిమెంటరీ గూడ్స్. కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఒక కోరికను తీర్చుకోవడానికి 2-3 వస్తువులను కలిపి ఉపయోగించడం జరుగుతుంది. అందులో ఏ ఒక వస్తువు లేకపోయినా ఆ కోరికను మనం తీర్చలేము. ఎగ్జాంపుల్ మిల్క్ అండ్ షుగర్, ఇంకా పెట్రోల్ అండ్ కార్ అండ్ పెట్రోల్, షూ అండ్ సాక్స్గా చెప్పుకోవచ్చును. సో ఇక్కడ పూరక వస్తువుల విషయంలో, కాంప్లిమెంటరీ గూడ్స్ వస్తువుల విషయంలో క్రాస్ ఎలాస్టిసిటీ నెగిటివ్గా ఉంటుంది. అంటే పూరక వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ఆ వస్తువు యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. సో రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఇండిపెండెంట్ గూడ్స్ అంటే స్వతంత్ర వస్తువులు. స్వతంత్ర వస్తువుల విషయంలో అంటే వీటి ధరలు వేరే వస్తువులపై ఎటువంటి ప్రభావం చూపడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్, డీజిల్, పెన్, షూ, దర్ ఈజ్ నో రిలేషన్షిప్. సో ఇటువంటి వస్తువుల్లో ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు. సో ఒక వస్తువు యొక్క ధర ఇంకో వస్తువు డిమాండ్ పరిమాణంపై ఎటువంటి ప్రభావం చూపడు. అందువలన వీటిని ఇండిపెండెంట్ గూడ్స్ అంటున్నాము. ఇక్కడ ఇన్కమ్ క్రాస్ ఎలాస్టిసిటీ జీరోగా ఉంటుంది. అంటే ఒక వస్తువు ధరలో ఆ వస్తువు ధరలో మార్పు వలన మరో వస్తువు డిమాండ్ పరిమాణంలో ఎటువంటి మార్పు ఉండదు. అందువలన దీన్ని జీరో ఎలాస్టిసిటీగా, జీరో క్రాస్ ఎలాస్టిసిటీగా చెప్పుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ షోన్ ఆన్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ను పరిశీలించినట్లయితే డిమాండ్లో ఎటువంటి మార్పు లేదు, ధరలో మార్పు ఉన్నప్పటికీ. థ్యాంక్ యూ.